they are and to respect and create that space for the women. Thank you. Okay. Kadu, guest. Arunamma, few words. All women are great. Great. They can do multitask and they can achieve everything. Only thing is they have to dream for it. You have to dream, you have to work hard. The sky is the limit. We can achieve everything in life. Thank you. Happy Women's Day. Thank you. డియర్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సుధాకర్. ఇక్కడ నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసి 50 years అయింది. I was a medical student in Guntur since 1965 to 70. అంటే దిస్ మే నాట్ బి రెలవెంట్ టు దిస్ ఆడియన్స్. ఇది అంటే ఈ అకేషన్ కాదు, కానీ I was the captain of my cricket team, which consisted of ఆల్మోస్ట్ తెలుసు కదా 12 members ఉంటారు. వాళ్ళల్లో ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో మీకు చెప్పాలి మీ అందరికీ. నేను ఇక్కడ 50 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. I did only MBBS, but I learned to do surgery and I did a pediatric neonatal surgery at the age of 3 years in a duodenal atresia case. Duodenal atresia అంటే చిన్న పేగు బ్లాక్ అయిపోతే దానికి సర్జరీ చేశాను నేను. సక్సెస్ఫుల్లీ దట్ పేషెంట్, దట్ చైల్డ్ సర్వైవ్డ్. And I did many types of surgery including laparoscopy. I was the first to start laparoscopic surgery in Vijayawada. సో ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మా క్రికెట్ టీంలో నేను క్యాప్టెన్ని, మా బౌలరు లెగ్ బ్రేక్ బౌలరు డాక్టర్ సోమరాజు. సోమరాజు గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈజ్ ఏ కార్డియాలజిస్ట్. హీఈస్ ది ఫస్ట్ డిఎం కార్డియాలజీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎన్టీ రామారావు గారికి పర్సనల్ కార్డియాలజిస్ట్. ఎన్టీ రామారావు గారు ఆపరేషన్ చేయించుకోవడానికి అమెరికా వెళ్తే సోమరాజు గారిని తోడు తీసుకెళ్ళి చేయించుకున్నారు. తర్వాత నిజామ్స్లో హీ వాజ్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాలజీ ఫర్ సో మెనీ ఇయర్స్. కేర్ హాస్పిటల్ పెట్టాడు. అట్లా హీ వాజ్ ది ఆల్మోస్ట్ ఫాదర్ ఆఫ్ కార్డియాలజీ ఇన్ ఆంధ్రప్రదేశ్. హీ వాజ్ మై లెగ్ బ్రేక్ బౌలర్. ఇంకొక ఆయన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్. ఇక్కడ మన మాంటిసోరి కోటేశ్వరమ్మ గారు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి శాంతి స్వరూప్. He is the head of pancreas division in Mayo Clinic in America. ఆయన కింద 200 గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు పనిచేస్తారు. He was my మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఇంకొక ఆయన వికెట్ కీపరు మ్యాగ్జివిజన్. మ్యాగ్జివిజన్ తెలుసు కదా మీకు. మ్యాగ్జివిజన్ ఆయన ఫస్ట్ లాసిక్ సర్జరీ స్టార్ట్ చేశాడు. కాసు ప్రసాద రెడ్డి. He was my వికెట్ కీపర్. ఇంకొక ఆయన ఫిజిషియన్. కొంతమంది అమెరికా వెళ్ళారు, కొంతమంది వాస్కులర్ సర్జన్స్ అయ్యారు. రకరకాల ఫీల్డ్స్లో దే ఆర్ ఆల్ ఇన్ దేర్ టాప్ పొజిషన్స్ అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే, స్పోర్ట్స్ వల్ల మన ఫిజికల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ అవుతుంది, మెంటల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. జీవితంలో గెలుపు ఓటములు అనేవి సాధారణంగా ఉంటాయి అనేది మనకి తెలుస్తుంది. అందుకని ఇప్పుడు మనం చూస్తుంటాం, క్రికెట్ టెన్నిస్లో టాప్ సీడ్ ఉంటాడు, ఫస్ట్ రౌండ్లోనే ఒక్కోసారి ఓడిపోవచ్చు. అందుకని అట్లాగే లైఫ్లో కూడా మనకు వచ్చిన ఎదురు దెబ్బల్ని తట్టుకునే కెపాసిటీ వస్తుంది మనకి. అందుకని ఇదంతా నేను చెబుతున్నాను. ఇక ఇందాక నేను ఒక పాట వినిపిద్దాం అనుకున్నా, అదేంటంటే సరిగ్గా రావట్లా. జేమ్స్ బ్రౌన్ అనే ఆయన, ఇంకొక లేడీ బెట్టీ సైమోన్ అనే ఒక ఆమెతో కలిసి రాశాడు అది. ఇట్స్ ఎ మ్యాన్స్ వరల్డ్. మనిషి he invented automobile to go on the road
అట్లాగే ఈ మేడ్ ఆర్క్ లాగా ఏంటంటే నావల్ ఇవన్నీ చేశాడు. బట్ వితౌట్ ఏ ఉమెన్ ఆర్ ఎ గర్ల్ ఈజ్ నథింగ్. అట్లాగే మన బాడీలో అన్ని ఆర్గాన్స్ ఇంపార్టెంటే. గుండెకి నొప్పి వస్తే గుండెకు ఇంపార్టెన్స్ తెలుస్తుంది. అట్లాగే మగాళ్ళు ఇంపార్టెంటే, ఆడవాళ్ళు ఇంపార్టెంటే, ఫ్యామిలీ అనేది ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో మగాడికి ప్రాబ్లం వస్తే మొత్తం ఫ్యామిలీ డిస్ట్రాయ్ అయిపోతుంది. అట్లాగే ఉమెన్ సరిగ్గా లేకపోయినా ఫ్యామిలీ డిస్ట్రాయ్ అయిపోతుంది. అందుకని ఎవ్రీ వన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ సొసైటీ. మగ ఆడే కాదు, మన కింద పనిచేసే సబార్డినేట్ స్టాఫ్ కూడా దే ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మేము ఆపరేషన్స్ చేస్తుంటాం, మేము బ్రహ్మాండంగా చేయొచ్చు. స్టాఫ్ సరిగ్గా ఆటోక్లేవ్ చేయకపోతే మొత్తం ఆపరేషన్ చేసిందంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. థ్యాంక్ యూ. మూర్తి గారు, మ్యాచెస్ గురించి అనౌన్స్మెంట్ ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అండ్ ఈవెంట్స్ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏ ఈవెంట్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఉన్నాయి, మనకు 2 కోర్స్ ఆపరేషన్స్ లో ఉంటాయి. సో